ఎర్ర సైన్యానికి కొత్త దళపతి. వరుస ఎన్కౌంటర్లతో కగాతో సతమతమవుతున్న ఎర్ర సైన్యం తన కొత్త నేతను ఎన్నుకుంది. అది కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడిని దళపతిగా ఎన్నుకుంది. అవును, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఒక కీలక సమావేశంలో మావోయిస్టు పార్టీ కొత్త నేతను ఎన్నుకుంది. తెలంగాణ కోరుట్ల ప్రాంతానికి చెందిన దేవ్జీ అలియాస్ తిరుపతిని పార్టీకి కొత్త నాయకుడిగా ఎర్ర సైన్యం డిసైడ్ చేసుకుంది. అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. లొంగిపోయిన క్యాడర్, ఇటీవల పోలీసులకు లొంగిపోతున్న క్యాడర్ ఒక కీలకమైన సమాచారం అందించిందట. ఈ సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే మావోయిస్టు పార్టీకి కొత్త నేతగా మళ్ళీ తెలంగాణకు చెందిన దేవ్జీని అనుకున్నారు. దేవ్జీ అనేక కీలకమైన సంఘటనలో ఉన్నారు. ఆయన 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఎన్కౌంటర్ చేసిన సంఘటనలోనూ, చంద్రబాబు అలిపిరి సంఘటనలోనూ దేవ్జీ చాలా కీలకమైన వ్యక్తి. ఇతనిపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇప్పుడు ఈయన రాడికల్స్ యూనియన్లో కీలక బాధ్యతలు, ఒక ఉద్యమంలో ఒక ఉవ్వెత్తున ఎగిసిన దేవ్జీ ఇప్పుడు ఎర్ర సైన్యానికి అధిపతిగా వచ్చేశారు.